60 నుంచి 90 ఏళ్ళు వయసులోపు వారందరికీ సుప్రీంకోర్టు సంచలన తీర్పు రేపటి నుంచి అమలు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేయదండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది. ముఖ్యంగా 60 నుంచి 90 ఏళ్లలోపు వయసు వారందరికీ, ముఖ్యంగా పెన్షనర్స్ అందరికీ ముఖ్యంగా అదిరిపోయే శుభవార్త మనకి రేపటి నుంచి అమలు కానుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడొచ్చు. కనీస పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టులో మనకి కేసు అయితే పెండింగ్లో గతంలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు అది ముఖ్యంగా తేలిపోడునని చెప్పి తాజా సమాచారం చూస్తున్నాం. ముఖ్యంగా 2026 బడ్జెట్లో పెన్షనర్స్కి ముఖ్యంగా ఈ అంశం కీలకంగా మారనుంది. ఇక్కడ చూడొచ్చు, పెన్షన్ పెంపు, ఈపీఎఫ్ఓ సేవల సరళీకరణ వంటి నిర్ణయాలు వృద్ధుల ఆర్థిక భద్రతకు కీలకంగా మారనున్నాయి ఫ్రెండ్స్. తద్వారా పదవీ విరమణ చేసిన పెన్షనర్స్కి ముఖ్యంగా 60 నుంచి 90 ఏళ్ల వారందరూ గౌరవంగా జీవించగలుగుతారు. ఇక్కడ చూస్తున్నాం, ప్రస్తుతం చెల్లిస్తున్న కనీస నెలవారీ పెన్షనర్ల ప్రాథమిక అవసరాలను తీర్చడానికి ఈ పెన్షన్ ఏమాత్రం చాలడం లేదు. గౌరవప్రదమైన జీవితాన్ని మనకి గడపాలి అంటే ఖచ్చితంగా పెన్షనర్స్కి పెన్షన్ అయితే పెంచాలి. ఇక్కడ చూస్తున్నాం, మనకి నిర్మలా సీతారామన్ ఈపీఎస్ 95 పెన్షన్ మొత్తాన్ని కూడా 1000 నుంచి 6000కు పెంచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పెన్షన్ పెంపు ప్రకటన వస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మనకి అమలు కానుంది ఫ్రెండ్స్. సో ముఖ్యంగా ఈపీఎస్ 95 పెన్షన్ పెంచితే లక్షలాది మంది రిటైర్డ్ పీఎఫ్ సభ్యులకు, ప్రధానంగా ఈపీఎస్పై ఆధారపడిన ప్రైవేట్ రంగ పెన్షనర్స్కి ప్రత్యక్షంగా ప్రయోజనం అయితే పొందుతారు ఫ్రెండ్స్. సో ముఖ్యంగా తమ పనికాలంలో ఈపీఎఫ్కి జమ చేసే ఉద్యోగులు ఈ పథకం ద్వారా పదవీ విరమణ తర్వాత మనకి పెన్షన్ అయితే పొందుతారు. సో ముఖ్యంగా మనకి ఈపీఎఫ్ఓ కూడా మనకి కీలక ప్రకటన అయితే చేసింది. రేపటి నుంచి మనకి పెన్షన్ను 5 రెట్లు పెంచబోతున్నట్లు మనకి కీలక ప్రకటన చేసింది, గమనించగలరు. ముఖ్యంగా ప్రైవేట్ రంగ పెన్షనర్స్కి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా పెన్షన్ పెంపు అయితే జరగబోతుంది ఈ 2026లో. ఇటువంటి న్యూస్ మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.